హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐబీపీఎస్ అనమాట. ఐబీపీఎస్కి సంబంధించినటువంటి క్లర్క్స్ 2026 ఆ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఈరోజు ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. 1 ఆగస్టు 2026. ఫ్రెండ్స్, మనకి సిఆర్పి సిఎస్ఏ 16కి సంబంధించినటువంటి ఇదైతే మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. ఈరోజు ఇష్యూ అయితే చేయడం జరుగుతున్నది. ప్లస్ మన అప్లికేషన్ అన్ని ప్రాసెస్ ఈరోజే స్టార్ట్ అవుతుంది. 1 ఆగస్టు 21 ఆగస్ట్ అనేది 2026 లాస్ట్ డేట్. ప్లస్ ఈసారి మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి 186 వేకెన్సీస్ అయితే నోటిఫై అయితే చేశారనమాట. దాంట్లో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అలాగే పిఎన్బి, అలాగే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాదాపుగా అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీరైతే అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఆ యొక్క బ్యాంక్ని ఆ యొక్క స్టేట్కి సంబంధించి మీరు చూజ్ అయితే చేసుకోవచ్చు. మీరు చూజ్ చేసుకున్నటువంటి ఆ బ్యాంకులో మీకు పోస్టింగ్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట. ప్లస్ ఈ వేకెన్సీస్ అనేవి ప్రస్తుతానికి టెంటేటివ్ అనమాట. తర్వాత ఇవన్నీ మనకి చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఇంక్రీజ్ కూడా అవుతాయి అనమాట. ప్రస్తుతానికి మనకి 11,403 వేకెన్సీస్కి అయితే నోటిఫై చేశారు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఆ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే దాదాపుగా 16,000 వేకెన్సీస్ దాకా మనకి ఫిల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ప్లస్ మన తెలంగాణ స్టేట్కి చూసుకున్నా కూడా ఈసారి మనకి 190 వేకెన్సీస్ అయితే నోటిఫై చేశారు. దాదాపుగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అలాగే కేటగిరీ మనకి వేకెన్సీస్ అన్నీ మీరు చెక్ చేసి చూసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా శాలరీ పర్టికులర్కి సంబంధించి ఈ సంవత్సరం అయితే మనకి 24,050 రూపీస్ బేసిక్ అయితే మీకు పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది. మ్యాక్సిమం సార్ 64,480 రూపీస్ అనమాట. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది కట్ ఆఫ్ డేట్ అనమాట. 1 ఆగస్ట్ 2026కి మీ ఏజ్ అనేది చెక్ అయితే చేసుకోండి. 20 to 28 ఇయర్స్ అనమాట. దానికి కూడా 2 డేట్స్ అయితే ఇచ్చారనమాట. ఎవరికంటే ఇది మన జనరల్ క్యాండిడేట్స్ కోసం అనమాట. 2 ఆగస్ట్ 1998, 1 ఆగస్ట్ 2006 ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దానికి అదనంగా ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ కాబట్టి 33 ఇయర్స్ వరకు వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి 31 ఇయర్స్ వరకు వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట. ప్లస్ ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ కాబట్టి మనకి వాళ్ళకి కూడా 38 ఇయర్స్ వరకు మనకి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. మీరు అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఎటువంటి కేటగిరీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే మీ దగ్గర అయితే వ్యాలిడ్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. మీరు చూసుకున్నట్టయితే కనుక ఓబీసీ ఎన్సీఎల్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంవత్సరం అంటే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో 1 ఏప్రిల్ 2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి వ్యాలిడ్ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ ఇంక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కూడా కట్ ఆఫ్ డేట్ ఉందన్నమాట. 21 ఆగస్ట్ 2026 ఈ కట్ ఆఫ్ డేట్కి మీ దగ్గర ఏదైనా ఒక ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. అంటే ఆ యొక్క కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ కానీ అలా లేకపోతే కనుక ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఓడి కానీ ఏదో ఒకటి మీ దగ్గర కనుక ప్రూఫ్ ఉంటే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవాలి. అయితే మీరు ఎటువంటి డాక్యుమెంట్ మీరు దానిని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీ దగ్గర అనేది వ్యాలిడ్ డాక్యుమెంట్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి మీరు మీ దగ్గర అయితే ఉంచుకోవాలన్నమాట. 21 ఆగస్ట్ 2026 కనుక మీరు ఏదైనా డిగ్రీలో మా యొక్క పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఎటువంటి పర్సంటేజ్ అనేది అవసరమైతే లేదనమాట. దాంతోపాటు ఏంటంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది కావాలన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ అలాగే ఆ యొక్క తెలంగాణ స్టేట్కి సంబంధించి తెలుగు, ఉర్దూ అనేది లోకల్ లాంగ్వేజ్ ఇచ్చారనమాట. సో రిమైనింగ్ స్టేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి లాంగ్వేజ్ అయితే ఉంది. ఆ లాంగ్వేజ్ వస్తే కనుక మీరు ఆయా స్టేట్కి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే మీకు ఎగ్జామ్ అనేది ఆ స్టేట్కి సంబంధించినటువంటి ఆ యొక్క సెంటర్స్లో మాత్రమే జరుగుతుంది అనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోవాలి మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా 175 రూపీస్ పే చేయాలన్నమాట. ఇంకా అలాగే జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ సంబంధించి మనకి 850 రూపీస్ అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఆన్లైన్లో లాస్ట్ స్టెప్లో మనం ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మొదట ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. సో మీ సొంత జిల్లాలో మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. మనకి ఒక సెంటర్స్ అయితే అప్లికేషన్
అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో చూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎగ్జామినేషన్ పేపర్ అనేది మనకి ఇంగ్లీషు దాంతోపాటు తెలుగులో కూడా ఉంటుంది. మీరు చూజ్ అయితే చేసుకుంటే తెలుగులో కూడా మీకు ఎగ్జామ్ పేపర్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్ టైంతో ఒక ఆన్లైన్ టెస్ట్ ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా 3 సబ్జెక్ట్స్ మాత్రమే, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనమాట. మనకి ఇలా చూసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్లో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అలాగే మిగతా వాటిలో 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అనమాట. ప్లస్ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రిలిమ్స్ ఏదైతే అనంతపురం, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం వీటిలో అయితే మనం చూజ్ చేసుకుంటే మనం అక్కడ ఎగ్జామ్ అయితే మనకి 2 సెంటర్స్ అయితే చూజ్ చేసుకోవాలన్నమాట అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో. అలాగే చూసుకున్న మెయిన్స్ కూడా 2 ఆప్షన్స్ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం ఇవైతే ఉన్నాయన్నమాట. ప్లస్ అలాగే చూసుకుంటే మనకి ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడాను ప్లస్ కిందకి వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకి ప్రిలిమ్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉన్నాయన్నమాట. ఇంకా మెయిన్స్ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3లో మనం 2 అయితే చేసుకోవచ్చు. అక్కడైతే మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది అనమాట. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం సెపరేట్ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేయడం జరిగిందనమాట. ఆ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీరు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలనేది మీరే అప్లై అయితే చేసుకోవచ్చు ఈజీగా. ప్లస్ ఇంకా అప్లోడ్స్ సెక్షన్కి సంబంధించి మనం ఆ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ చేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే సిగ్నేచర్ కూడాను మనం అప్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ 10th క్లాస్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే మన హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, దాంతోపాటు ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇంతవరకు సరిపోతుంది అనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్, అలాగే ఆ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అనేది అవసరమైతే లేదు. ప్లస్ ఇంకా రిక్రూట్మెంట్ యాక్టివిటీకి సంబంధించి మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది 21 ఆగస్ట్ 2026 అయితే అయిపోతుంది అనమాట. అలాగే మనకి ఎడిట్ విండో ఫర్ క్యాండిడేట్స్ మోడిఫై కరెక్ట్ అనేది 2 days ఆఫ్టర్ క్లోజింగ్ రిజిస్ట్రేషన్, తర్వాత 2 days అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవాలంటే ఇంకా పెట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది SC, ST, OBC వీళ్ళందరికీ PWD క్యాండిడేట్స్కి ఫ్రీగా సెప్టెంబర్ 2026 అనమాట. అలాగే డౌన్లోడ్ ఆఫ్ ప్రిలిమ్స్ కాల్ లెటర్ వచ్చేసరికి సెప్టెంబర్ 2026. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది అక్టోబర్లో జరుగుతుంది. ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్ 2026. ఇంకా మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ మార్చి 2027కి కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.